హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. నేను క్లియర్గా చెప్పా, మార్నింగ్ న్యూస్లో ఆర్జీ మీడియా తన పంతాన్ని మార్చుకుంది. కేవలం ప్రజాప్రతినిధులు అంటే అందరూ ఏమని భావించే తరుణంలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రే ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు. నిజంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? ప్రజల కోసం పనిచేయవాల్సి పని చేసే వాళ్ళనే కదా మనం ప్రజాప్రతినిధులు అనేది. మరి ప్రజా నాయకులు అంటే ఎవరు? మరి తెగించి కొట్లాడాలి. ఏ సామాజిక వర్గం కోసమైనా పనిచేయగలగాలి. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు. ఎవరి కోసమైనా పనిచేసే నాయకులే ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే జనం అంటే ఎవరు? దానిలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసే వాళ్ళ యొక్క వాయిస్ తెలంగాణ ప్రజలు వినాలి. మనం కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రజల కోసం పనిచేసే కావచ్చు, లేకపోతే గ్రామీణ స్థాయిలో పనిచేసే నాయకులం కావచ్చు, వాళ్ళలో ఇంటర్వ్యూలు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పంత 1 year కొనసాగుతుంది అన్నాం. ఖచ్చితంగా ఈ ఇయర్ చాలామందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి వచ్చాం. నేను ఎందుకు ప్రముఖ అంటున్నంటే, తాను ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారు, గ్రామాల కోసమే పనిచేస్తూ ఉంటారు, గ్రామాలను విజిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ గ్రామాల ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తమ హక్కులేంది, వాటిని ఎట్లా సాధించుకోవాలని బరి తెగించి కొట్లాడే ఒక వ్యక్తిగా తను ఉన్నాడు. కాబట్టి తన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినాం. తనే మీకు తెలుసు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్. తన దగ్గరకు వచ్చాం. తన ఇంటిని కూడా విజిట్ చేసే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇంటర్వ్యూ అంటే ఏదో ఆఫీసులో పెట్టుకోవడం, ఈ హంగామలు చేయడం కాకుండా తను ప్రజాక్షేత్రంలో ఉంటారు, చాలా సాదా సీదాగా ఉంటారు. తన ఇల్లు చూసినా మనకు తెలుస్తూ ఉంది. కేవలం ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిగా తను ముద్రపడ్డారు. బీసీల కోసం అలు పెరగకుండా మరి పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమంది బీసీలను చైతన్యం చేసే కార్యక్రమం చేసినారు. ఎవరు ఆపదని తన దగ్గరకు వచ్చినా తన చేతనైన సాయం చేయడంతో పాటు నేనున్నా అంటూ పనులు చేపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే రాఘవేంద్ర గారు. బాగున్నారా? బాగున్నారా మీరు? చెప్పండి. నేను మిమ్మల్ని చూస్తేనేమో మరి నరేందర్ గౌడ్ అంటే నేను చాలా అనుభవం ఉంది అని వింటే నేను చాలా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటారు అనుకున్నాను. నాకు తెలిసి చిన్న వయసు లాగానే అనిపిస్తుంది కదా. 45 ఏళ్ళు కానీ మీరు చూస్తే 35 ఏళ్ళ లాగా ఉన్నారు. మరి మీ మంత్రం ఏందో మరి మీరు కూడా చాలా యంగ్గా ఉన్నారు. అది ఇక్కడ ఇక మనం బీసీల గురించి మాట్లాడుకుంటాం. స్ట్రైట్గా అడుగుతా క్వశ్చన్స్, మీరు అంతే స్ట్రైట్గానే అడగాలి. బీసీ సంఘాలు అంటే చాలా ఉన్నాయి. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంటే మంచి పని చేసే వాళ్ళతో పాటు మసిబూసి మారడికాయలు చేసే వాళ్ళు కూడా అధ్యక్షులు పేరు పెట్టుకుంటున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది చూస్తే? ఉంటారు. వాస్తవానికి అంటే బీసీ ఉద్యమాలలో ఒక రెండు, నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి రెండో వైపు. ఉద్యమం అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజల కోసం పనిచేసేటటువంటి ఉద్యమం. మేము ఇప్పుడు ఆఫీస్ ఒకటి పెట్టుకొని మా దగ్గరికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ఊర్ల నుంచి వచ్చే హాస్పిటల్స్ నుంచి వచ్చేటటువంటి బాధితులు కానివ్వండి, తర్వాత ఊర్లలోకి పోయి పనిచేయటం, వాళ్లకు బీసీలకు సంబంధించి ఏ విధమైన ఎడ్యుకేషన్ తీసుకుంటే బాగుంటుంది, వీటన్నిటి మీద కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు కన్వీనియన్స్గా వాళ్ళకు కంపేర్ చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని ఉద్యమాలు మనం అదే ఉద్యమాన్ని ఇంకో టైప్ చేయొచ్చు, వేరే వ్యక్తుల గురించి అవసరం లేదు. ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, నమస్తే తెలంగాణకు మేనేజ్ చేసి పేపర్లో రాయించుకుంటే మళ్ళీ అది కూడా రోజు స్టేట్లో వస్తుంది. అది ప్రతి గ్రామంలో ఒక పేపర్ పోతుంది కాబట్టి చదువుకొని పోయిన మన బీసీ నాయకుడు అనుకుంటాం. ఈరోజు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ మీలాంటి వాళ్ళు మీరు ఒక అన్వేషణలో ఉన్నారు. అసలు నిజమైన ఉద్యమం ఎవరు చేస్తున్నారు, నిజంగా ఎవరు కష్టపడుతున్నారు అనే అన్వేషణలో ఉన్నారు కాబట్టి మీరు మా దాకా వచ్చారు. అదే ఏబిఎన్ ఛానల్ ఉందనుకోండి, వాళ్ళకి అన్వేషణ అవసరం లేదు. ఏదో ఒక టాపిక్ పెట్టుకుంటాడు, 4 పుస్తకాలు చదివి వస్తారు, ఆ పుస్తకాల్లో ఉన్నది చెప్తారు. అంటే గ్రౌండ్ లెవెల్ వేరు, ఉద్యమం హైదరాబాద్ సిటీ లెవెల్ వేరు. ఇప్పుడు బీసీ ఉద్యమం మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు పూర్తి. 1974 to 2020 కృష్ణయ్య గారు మొదలుపెట్టారు. ఒక ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అది పార్టీగా కన్వర్ట్ అయ్యి ప్రభుత్వం వైపు రావాలి. ఆ సమాజాన్ని వాళ్ళు ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు బీహార్ లాంటి రాష్ట్రాలకు పోతే జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళంతా బీసీల నాయకులు. ఇక్కడ మన కర్ణాటకలో చూస్తే జేడీఎస్, ఇదంతా జనతా పార్టీ సర్కిల్లో వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, రామనోహర్ లోయ గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. నేను ఢిల్లీలో ఒకసారి కలిసినప్పుడు నాకు ఆయన గురించి ఒక గొప్ప విషయం చెప్పారు. ఏంటంటే లల్లు ప్రసాద్ యాదవ్ గారికి 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్గా పాట్నాలో ఆయన జయప్రకాష్ నారాయణని కలిస్తే 28 ఏళ్లకు లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఎంపీ అయి పార్లమెంటుకు పోయినప్పుడు వాళ్ళ ఫాదరు గొడ్లగాస్తున్నారు. అంటే చూడండి నాయకత్వాన్ని ఎట్లా తీసుకుపోయారు ఆ రోజు సోషలిస్ట్ మూమెంట్, జనతా పార్టీ మూమెంట్. అటువంటి నాయకత్వం రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నల్గొండకు పోయి చూడండి మీరు,
జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి 5.5 లక్షల మెజారిటీ. ఆయనకి ఏం తెలుసు? జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఆయన పుట్టిండు. వ్యవసాయం అంటే ఆయన అడగండి, బియ్యం ఏ చెట్టు కాస్తాయి, బియ్యం ఏ చెట్టు కాస్తాయి అడగండి, ఆవులు ఎట్టుంటాయో అడగండి, బర్రెలు ఎట్టుంటాయో అడగండి. ఈ క్వశ్చన్ సరిపోతాయి. ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అది ఉత్కృష్టమైనటువంటి బీభత్సమైనటువంటి కరప్షను, డబ్బులు పెట్టి గెలవటము, మళ్ళీ అదే పార్టీలలో ఒక సామాజిక వర్గం వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళని ఎన్ని కావాలి చెప్పండి, ఎన్ని కావాలి? జానారెడ్డి గారు వాళ్ళిద్దరు పిల్లలు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భార్య ఎమ్మెల్యే, ఆయన మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, మళ్ళీ వాళ్ళ తమ్ముడు మంత్రి. ఇన్నెందుకు మన దగ్గర? ఇంకా వేరే ప్రజాప్రతినిధులు ఇంకెవరు పనికిరారా? ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. సార్ దాంట్లోకి వెళ్ళే ముందు ఇంకో క్వశ్చన్ కూడా అడగారు. నేను ఉద్యమం నుంచి వచ్చినారు, మీ ఊపిరే ఉద్యమం కదా, బీసీ ఉద్యమం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అవుతుంది. తెలంగాణ స్వాతంత్రం సిద్ధించి కూడా 1 దశాబ్దం అవుతుంది. ఉద్యమం అనే పదం ఎప్పుడు పోతుంది మరిగా? ఎప్పుడు ఉద్యమాలే నడవాలన్నా? ఉద్యమము కళ్ళ ముందుకు సాకారం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మీలాంటి నాయకులు అనొచ్చు కదా, ఎందుకంటే కొట్లాడుతా ఉద్యమం కళ్ళ ముందు సాకారం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బీసీ ఉద్యమమే కదా. కొంచెం హోప్ వచ్చింది. హోప్ ఎలా వచ్చిందంటే, మండల్ కమిషన్ ఫస్ట్ కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్కి ఒక మండాలో చూసుకుంటే, ఆ గ్యాప్లో చూసుకుంటే, ఆ వేరియేషన్ చూసుకుంటే, మండల్ తర్వాత నిన్న మొన్నటి దాకా నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యే వరకు మళ్ళీ ఒక వేరియేషన్లో మనం చూసుకుంటే, గ్యాప్లో ఏమైందంటే మండల ఉద్యమాన్ని వ్యతిరేకించిన బీజేపీ పార్టీ, మండల ఉద్యమాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు, మండల ఉద్యమాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, అది చూడాలి మనం. ఆ గ్యాప్ని అప్పుడు ఆ పీరియడ్ని చూడాలి, ఈ పీరియడ్ని చూడాలి. అప్పుడు ఏంది, వీళ్ళంతా ముక్త కంఠంతో మండల ఉద్యమాన్ని వ్యతిరేకించారు. నాడు విపి సింగ్ గారు కూడా తనకు ప్రధానమంత్రి పీఠం కావాలన్నప్పుడు బలహీన వర్గాలు నా పక్కన ఉండాలి అని మండల్ ఫైల్ని దుమ్ము దులిపి ఇంప్లిమెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది పార్లమెంట్. రాజీవ్ గాంధీ గారు 2 గంటలు మాట్లాడారు. సిపిఐ పార్టీలో ఇంద్రజిత్ గుప్తా అనేటటువంటి పెద్ద మనిషి చాలా ఎక్కువ సార్లు పార్లమెంటేరియన్, మొన్న కూడా గెలిచిన ఆయన వ్యతిరేకించారు. 30-40 ఏళ్ళ క్రితం నుంచి చెప్తాను. ఈరోజు కమాండల్ యాత్ర తీసిన బీజేపీ పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి పేరుతో వచ్చి స్టేషన్లో బండి ఆగి ఓబీసీ ప్రధాని రైలు ఎక్కువ. ఓబీసీ ప్రధాని అన్నప్పుడు 2004 మనం అందరం ఓబీసీ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తారు. ఒక బీసీ పేరుతోటి ఆయన కొత్తగా వచ్చిన బీసీ, 2002 బీసీ ఆయన ఏమో కాకా కాలేల్కర్ కమిషన్ గుర్తించలేదు, ఆయన మండల కమిషన్ గుర్తించలేదు. ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా 2009 వరకు 2004 వరకు ఉన్న 93 కులాలు 136 కులాలు అయ్యాయి. అంతకుముందు ఉన్న లిస్టులో లేరు. నరేంద్ర మోడీ 2002లో బీసీలో జాయిన్ అయ్యారు. ఆయన అయినప్పటికీ కూడా సరే బీసీ వాడే కదా, మోద్గాచి కమ్యూనిటీ నుంచి వచ్చిండు, తేలి కమ్యూనిటీ నుంచి వచ్చిండు. మన దగ్గర గాండ్లోళ్ళు అంటారు, గాండ్లా తేలి కుల అంటారు, రెడ్డి గాండ్ల అంటారు మన రాయలసీమ ప్రాంతంలో. ఆ గాండ్ల కులం నుంచి వచ్చిండు. అయితే ప్రధానమంత్రి మనకి సంతోషమని మనం సపోర్ట్ చేయగానే ఆయన ఇమీడియట్లీ బయటకు వచ్చి తను ఆర్ఎస్ఎస్ దత్తపుత్రుడు కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. అంటే ఆయన ఎవరి మనిషి అనేది అర్థమైపోయి ఆయన రూపం ముసుగు దొరికింది కదా. ఇప్పుడు మీరు బలహీన వర్గాల కోసం పనిచేయాలనే తపన ఉంది కాబట్టి మీరు బలహీన వర్గాల నుంచి వచ్చారు, మీకు ఫస్ట్ అదే కనిపిస్తుంది. నేను బలహీన వర్గాల నుంచి వచ్చింది కాబట్టి అయ్యో మా వాళ్ళు దశాబ్దాలుగా ఎన్నో వేల ఏళ్ళ నుంచి ఇట్లా వెనకబడి ఉన్నారు, వీళ్ళు ఎట్లా ముందుకు తీసుకోవాలని మనకు ఉంటుంది. ఇప్పుడు పూలే మహానుభావుడు, సావిత్రిబాయి పూలే అమ్మ, వాళ్ళందరూ కూడా ఏంటి, ఈ సమాజానికి చదువు చెప్పాలి. వాళ్ళు ఆ సమాజానికి చదువు చెప్తుంటే బ్రాహ్మణులు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. అరే మీరు గొప్ప పని చేస్తున్నారు, నేను సందాయిస్తున్నాను చెప్పి. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఆయన నిజస్వరూపం అగ్రకుల రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్. చాలామందికి ఈడబ్ల్యూఎస్ అంటే డెఫినేషన్ తెలియదు. నేను మీ ద్వారా తెలియదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, దానికి కులం ఉండదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బ్రాహ్మణులో ఉంటుంది, ఎస్సీలో ఉంటుంది, మధ్యస్థ కులాలు బీసీలో. బ్రాహ్మణుల్లో మధ్యస్థ కులాలు బీసీలలో కింద డౌన్ ట్రాడన్లో ఉండే ఎస్సీలలో ఉండేటటువంటి ఈడబ్ల్యూఎస్ వెనకబాటుతనం, ఆర్థిక వెనకబాటుతనం అనేది ఒక 20 కులాలకు మాత్రమే కల్పించింది ఈ దేశం. మీరు ఐఏఎస్ సివిల్స్లో చూడండి, పోతే గ్రూప్ 1లో చూడండి, గ్రూప్ 2లో చూడండి, అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్లో రైల్వేలో చూడండి, పోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చూడండి, ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీల కంటే కటాఫ్ తక్కువ. ఎంత అన్యాయం! ఈడబ్ల్యూఎస్లో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పేదవాడైన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని మన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం.
పేదరికం ఆర్థిక పేదరికమే, అవును. దానికి కులం ఎందుకుంటుంది? కులం ఉండడానికి అవకాశం లేదు. ఈ విధమైనటువంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. అయితే సరే, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరే అన్నారు జాతీయ స్థాయిలో ప్రధానంగా భావించే ఈ రెండు పార్టీలు ఉంటాయి ఎప్పుడైనా, ఐదర్ బీజేపీ, కాంగ్రెస్. మొన్నటి వరకు కాంగ్రెస్ ఉంటే రెండు దేశాల కాలం, ఇప్పుడు కూడా బీజేపీ ఉంది. ఒక క్వశ్చన్ అన్నారు మీరే, మరి మీరే ఆన్సర్ చెప్పాలి. ఏమని అన్నారంటే నిజంగా ఆర్థికంగా చాలా వెనుకబాటు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు రెండు పార్టీలు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ మాట్లాడండి, ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తుంటారు కదా. మరి ఇంత చేస్తున్నా మరి బీసీలలో అంటే జనాభాలో ఎక్కడ నువ్వు ఏ రాష్ట్రంలో తీసుకున్నావు 52 నుంచి 60% ఉంటుంది కదా. 60%. మరి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే ఈ రెండు పార్టీలకి ఎందుకు కొమ్ము కాస్తా ఉన్నారు, ఎందుకు గెలిపిస్తూ ఉన్నారు చెప్పండి ఇక మీరు. ఒకటి ఏమవుతుందంటే కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాదులు ఉన్నారు, ఇప్పుడు రైటిస్టులు బీజేపీ వాదులు ఉన్నారు. వీళ్ళ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే పెద్ద ఎజెండాగా మారిపోయింది. అందరు నాయకులు ప్రజలు ఉంటారు, ఓటర్లు కూడా ఉంటారు. ప్రజలదే చెప్తున్నా, నేను ప్రజలదే చెప్తున్నా, నాయకులది కాదు. మీరు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకు ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాగా అదే అయింది. ఎవరికి ప్రధాన పార్టీలకు వాళ్ళకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆ పార్టీ సంస్థాగతంగా కిందికి పోతే వాళ్ళ క్యాడర్ ఉంటుంది, దాన్ని బద్దలు కొట్టాలి. బీసీ సంఘాలు కానివ్వండి, ఈ ప్రజా సంఘాలు కానివ్వండి, వాళ్ళు బద్దలు కొట్టాల్సింది ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే కింది లెవెల్ ఎవరు వచ్చినా, ఒక ఎన్ఆర్ఐ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇట్లా నామినేషన్ ఇస్తే ప్రతి గ్రామం నుంచి సార్ మీరు మా పార్టీ నుంచి పోటీ చేసి మేము మీకోసం ప్రాణం ఇస్తాం, పని చేస్తాం అని చెప్పి లిక్కర్ అడుక్కొని పోయి, మందు అడుక్కొని పోయి గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద వాలంటరీ వ్యవస్థ. అయితే ఆ పార్టీలకు కట్టు బానిసల్లాగా పనిచేసేటటువంటి వ్యవస్థని మనం బద్దలు కొట్టబోతున్నాం. దాని మీద ఫోకస్ ఎక్కువ. ఇప్పుడు ఉద్యమాలంటే నేను దాన్ని నమ్మను. నేను మీడియాని, ఈ ప్రింట్ మీడియా, ఈ అగ్రకుల మీడియా నేను నమ్మను. ఎందుకంటే వేమూరి రాధాకృష్ణ గారు బీసీల కోసం ఎందుకు పనిచేస్తారు? రామోజీరావు గారికి ఏమవసరం బీసీల కోసం పనిచేయండి? రామోజీ ఫిలిం సిటీ తర్వాత ఇంకేదో మార్గదర్శి లాంటి పెద్ద పెద్ద కంపెనీలు 20 కంపెనీలు పెట్టుకొని ఆయన సామ్రాజ్యం విస్తరించుకుంటుంది. బీసీలను బాగు చేయాల్సిన అవసరం రామోజీరావు గారికి ఏంటి? ఆయన ఎప్పుడు బీసీలు పేదరికంలో మగ్గిపోతే వాళ్ళు బానిసలు ఉంటేనే రామోజీరావు గారికి బెనిఫిట్ కదా. వేమూరి రాధాకృష్ణ గారు ఎందుకు పనిచేస్తారు? ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఎందుకు పనిచేస్తారు? TV5 వాళ్ళు సాంబశివరావు ఎందుకు పనిచేస్తారు? పోతే నమస్తే తెలంగాణ ఎందుకు పనిచేస్తారు? వెలమల వాయస్ కోసం నమస్తే తెలంగాణ పెట్టుకున్నారు, టీ న్యూస్ పెట్టుకున్నారు. మా వాయస్ కోసం మీరు RGV టీవీ పెట్టారు, మాలాటోళ్ళ కోసం RGV టీవీ పెట్టారు. మీరు మా కోసం పనిచేస్తున్నారు, మీరు మమ్మల్ని తీసుకుపోతారు. ఇది వాస్తవాలు. మనం ఏంటంటే ఇంతకుముందు నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. మా ఊర్లో CPM పార్టీ కంచుకోవడం. ఈరోజు మా ఊర్లో చూస్తే CPM 2-3. ప్రతి ఇల్లు CPM. కాంగ్రెస్ ఫ్యామిలీస్, CPM ఫ్యామిలీస్. అటు పెళ్లి తిరిగితే ఇటు పోడు, ఇటు పెళ్లి తిరిగితే అటు అంత ఘోరమైనటువంటి దగ్గర నుంచి చాలా ఎంపవర్ అయ్యారు. ప్రజలలో కూడా అవకాశం అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు అనుకుందాం, క్షేత్రస్థాయిలో వాళ్ళకి క్యాడర్ ఉంటుంది అంటున్నారు. మీరు ఎంత పెట్టుకుని ఏ పార్టీకైనా తీసుకోండి, ఒక గ్రామంలో తీసుకుంటే మనం 5% 10% ఉంటారు. న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఒక 50 నుంచి 60% ఉంటారు కదా. వాళ్ళని చైతన్యం చేయడంలో ఇప్పుడు మీరు అన్న 1974 నుంచి మొదలెడితే ఇప్పటి వరకు బీసీ ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. అంటే సంవత్సరానికి కొంతమందిని మార్చుకుంటూ పోయినా అది మార్చే ప్రయత్నం జరగలేదంటే బీసీ నాయకులు ఫెయిల్ అయ్యారా, మరి ప్రజలు ఫెయిల్ అయ్యారా చెప్తున్నారు ఇక సూటిగా? ప్రజలు నాయకుల ఆలోచనని అందుకోవడంలో కొంత వెనుకబడ్డ, నాయకుల ఆలోచన అందియడంలో కూడా వెనుకబడ్డ. ప్రజలు వైపు నుంచి కొంత తప్పు ఉంది, నాయకుల వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంది. అంటే ఇప్పుడు ప్రజలలో ఉండేటటువంటి వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. లాస్ట్ టైం కేసీఆర్ గారి గవర్నమెంట్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పంచాయతీరాజ్లో 18%, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలో 23%కు తగ్గిపోయింది. 34 నుంచి తగ్గిపోయినప్పుడు మేము బీసీ ప్రతినిధులు అని చెప్పుకునేటటువంటి బారాసా నాయకులు ఎవరైతే ఉన్నారో, సార్ మా సమాజానికి ఈ వాటా తగ్గింది, దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు కొట్లాడాలి. ప్రజల కోసం వాళ్ళు కొట్లాడాలి. ప్రజలు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ప్రజలకు క్వశ్చన్ చేసే చైతన్యం లేదు. ఒకవేళ చైతన్యం ఉన్నా తీరిక లేదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తూనే కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు కూడా RGV మీడియా అనేటప్పుడు క్వశ్చన్ చేస్తే మీకు కూడా ప్రజలు వస్తుంది ఖచ్చితంగా. చాలామంది యూట్యూబర్స్ను కూడా చేశారు. బరెలక్ అనే ఒక పిల్ల పోటీ చేస్తే కేసులు పెట్టారు. ఆ అమ్మాయి అమాయకురాలు, ఏం తెలియదు, 22, 23 ఏళ్ళ అమ్మాయి మీద కూడా కేసు పెట్టారు. అంటే పాలకులు ఇంత ఓర్వలేని తనంతో ఉన్నారు. వాళ్ళలో డెమోక్రసీ లేదు, వాళ్ళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించట్లేదు. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే దాన్ని ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం రీచ్ అయిందా కాలేదా అనే దాని మీద నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను.
ఇచ్చే ముందు ఇప్పుడు మీరు అందరు పాలకుల గురించి మాట్లాడుతున్నారు. ఒక నరేందర్ గౌడ్గా చెప్పండి, సూటిగా చెప్తారు. పాలకులు బాగా పనిచేస్తలేరని అలాంటి ఉద్యమాలు బీసీ సంఘాలు పుట్టినాయి, ఎస్సీ సంఘాలు పుట్టినాయి, ఎస్టీ సంఘాలు. దీని యొక్క అంటే కంప్లీట్ ఒక ఏముంటుంది అంటే ప్రజలని అంటే బీసీ సంఘానికి సంబంధించిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, తీసుకురావాలనేది ఒకటి ఉంటుంది. మీకు వాళ్ళు కూడా ప్రభుత్వాలు నమ్మట్లేదు కాబట్టి మన లాంటి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ఉండే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ బ్యాక్ పోయినప్పుడు బీసీ సంఘ నాయకులు వచ్చారంటే గొప్పగా చూసేవారు. అదే నాయకులు మీరైతే ఎవరైతే చెప్తా ఉన్నారో ఈ పార్టీలకు అమ్ముడు పోయినారు అనేది ఒక ప్రధాన ఎజెండా ప్రజలలోకి వచ్చింది, బీసీలకు వచ్చింది. కాబట్టి అంటే వీళ్ళ నమ్మినా అంతే వీళ్ళ నమ్మితే ఇంకా మమ్మల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాయ మాటలు చెప్తుంది. కాబట్టి మన క్రెడిబిలిటీ దెబ్బతిన్నది అనేది ఒక ప్రధానమైన అభియోగం. అందుకే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఎన్నికలు ఏది వచ్చినా బీసీ సంఘం నాయకులను పిలిపించుకోలేదు, పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి నాయకులు పోతే మంత్రి అయినా అపాయింట్మెంట్ ఇచ్చారు, అన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఈరోజు పక్కన కూర్చోవా ఆయన కార్కి ఎందుకు వచ్చింది అనుకో. అంటే వీళ్ళ దిగజారుతనం ముందు లేదని ప్రజలు తప్పేం కాదు, ప్రజలు తప్పేం కాదు. అంటే సొంత ప్రయోజనాలు అనేటివి ఆ విధంగా దిగజార్చినాయి. నేను దానికి బీసీ సంఘానికి సంబంధించి ఒక పెద్ద నాయకునిగా చెప్పుకున్న అతనే బీఆర్ఎస్ అమ్ముడు పోయిన అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏకీభవిస్తారు అవి, ఏకీభవిస్తారు తప్పులేదు. తప్పు ఉన్నప్పుడు ఒప్పుకోవడం హానెస్టీ. మనం తప్పు ఒప్పుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళు తప్పు ఒప్పుకున్నాను క్షమిస్తారు కదా. మా బీసీ నాయకులు బీఆర్ఎస్కి అనుకూలంగా, ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా, గతంలో బీజేపీకి అనుకూలంగా. ఇంతెందుకండి, నాకు ఒక ఆఫరు ఒక పెద్ద ఆయన పిలిచి, బీజేపీ పార్టీలో ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి, ఇంటికి మోడీ గారు వస్తున్నారు, మనం బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తున్నాం, ఇక్కడ మీరు రావాలి లాల్ బహదూర్ స్టేడియంలో, మోడీ గారితో ఫోటో దిగవచ్చు, మోడీ గారికి సన్మానం బొకే ఇవ్వచ్చు, సన్మానం చేయవచ్చు, తర్వాత బీసీ నాయకులు అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసి ఇట్లా వరుసగా మోడీ గారిని కూర్చోండి, బీసీ ముఖ్యమంత్రి పదవిస్తున్నాడు కదా ఆయన, మరి మీరందరూ వచ్చి ఆయనని హర్షాతిరేకాలు చెప్పాలి, 2 నిమిషాలు మాట్లాడాలంటే నేను ఆయన ఫస్ట్ ఒకటి అడిగాను, సార్ మీరు చెప్తుంది నాకు మోడీ గారు అంటే గౌరవం, బీజేపీ అంటే కూడా గౌరవం, నేనే బీజేపీకి వ్యతిరేకం, కానీ బీజేపీ బీసీలను ఎందుకు ద్వేషిస్తుంది అంటే ఎక్కడ ద్వేషించింది అంటే ఈ దేశవ్యాప్త కులగణన చేయాలన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ హోదాలో 2019 ఎలక్షన్లకు ముందు 2018 ఆగస్టు 31 నాడు మేము దేశవ్యాప్తంగా బీసీ గణన చేస్తాం, మన సమగ్ర కులగణన అడుగుతుంది, అన్ని కులాలను లెక్కించాలి, బీసీ గణన చేస్తామన్నప్పుడు సరే మంచిదే కదా, ఏదో ఒకటి మా వాటా తేలుతుందని సరిపోతుంది, అందరి వాటా తేలాలని మనం అంటాం, కనీసం మా వాటాను తేలుతుంది అని మనం. దానికి బీజేపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు పోయి మేము ఈ కులగణన చేయలేము, టెక్నికల్ ఇష్యూ, మాకు అనేక అంశాలలో అభ్యంతరాలు మేము చేయలేమని చెప్పి, అది ఎందుకు చెప్పారు, నన్ను వేదిక మీద పిలిచి ఇది అడుగుతా చెప్పి, అయితే నువ్వు వద్దాను అని ఆయన ఇంకో మాట అన్నాడు. నీలాగా ఉండటం కూడా చాలా అవసరం ఉద్యమంగా. మరి బీసీ నాయకులు ఎవరు నీలాగైతే ఎవరు అనలేదు, మోడీ గారు అన్న సంకలు గుద్దుకొని నేను వస్తా అన్నారు. నేనన్నా నేను మోడీ గారికి వ్యతిరేకం కాదు, మోడీ ఎందుకు బీసీ సమాజానికి వ్యతిరేకం, మా కులగణన చేయడానికి ఆయనకి ఏంది ఇబ్బంది. ఇంకోటి కూడా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీరే చెప్పాలి రైట్, ఒక 2-3 దశాబ్దాలు ఉన్నారు కాబట్టి కులగణాలు చేయాలి, దానిలో బీసీల వాటేందో, ఎస్సీల వాటేందో, ఎస్టీల వాటేందో తెలియలేదు. గతంలో అది చేసిరుగా, చేసినప్పుడు ఎంత ఉండే బీసీలో 1931 చేసినప్పుడు ఎంత ఉండే బీసీలో మీకు తెలుసు, అప్పుడు 52 ఉంది కదా. నేనేమంటున్నా అంటే ఎప్పుడు కూడా అంటే బిఫోర్ చేసినప్పుడు ఒక 4-5 దశాబ్దాల క్రితం చేసినప్పుడు 50%, 52% ఉన్నారు. కనీసం గది అమలు చేస్తున్నారా చట్టసభలో కావచ్చు, రాజ్యాంగం మరి చేయనప్పుడు ఇప్పుడు కులగణాలు చేయడం వల్ల ఇంకేం ఉపయోగం ఏమైందంటే, మనకు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు 1881 నుంచి 1931 వరకు ప్రతి కులం లెక్కలు తీసింది, పోతే నిజాం గవర్నమెంట్ కూడా తీసింది. దాని తర్వాత 1954లో ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయలేదు. 2011 జనాభా లెక్కల్లో మన యాదవత్రేయం, ఢిల్లీలో ఉండే యాదవత్రేయం ఆ పార్లమెంట్లో టైట్ చేసి సోనియా గాంధీ గారు, శరద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్ గారు దేశవ్యాప్త కులగణన చేయాలి 2011 జనాభా లెక్కల్లో. అప్పుడు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేసేవారు, కానీ అది బయట పెట్టరు కూడా, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే మీరు బాగా చూడండి, మీరు ప్రజలను కూడా చైతన్యం చేస్తారు కాబట్టి 1931, 32, 33 చేసినప్పుడు ఎంతో కొంత లెక్క ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా గవర్నమెంట్. తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం సోయి ఉండాలి కదా అంటున్నాను నేను. కనీసం దాన్ని జనాభా దమాషా పద్ధతి అంటే గదేగా జనాభాలో ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తెలియదు. లెక్క తెలిసినది ఇప్పుడు తీయరు, ఆ దమ్ము ధైర్యం లేదు, 60% ఉంటారని భయపడుతున్నారు ఏందనేది ఇక మీరు మాట్లాడాలి. అయితే మనకు మరి దాన్ని అమలు చేయలేనప్పుడు కొత్తగా చేసి ఏం ఉపయోగం అనేది అదే చెప్తున్నాను.
దాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే ఇందిరా సహాని కేసులో మండల తీర్పులో ఏమైందంటే 50% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో పెంచడానికి వీల్లేదని పెట్టారు, ఒక లాక్ సిస్టమ్ పెట్టారు. దాని మీద అనేక మంది కోర్టులకు పోయిన చదువుకున్న విద్యావంతులు చాలామంది, అందరు ఫోర్ఫ్రంట్లో ఉండరు కదా, మేధావి వరకు పోయారు. పోతే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్ ఇచ్చింది. అంటే మీ దగ్గర సైంటిఫిక్ డేటా, క్వాంటిఫైబుల్ డేటా, ఖచ్చితమైన మీ దగ్గర కనుక ఉంటే దాన్ని బట్టి ఆలోచన చేద్దాం, ఇవ్వచ్చు, పెంచుకోవచ్చు. అయితే రాష్ట్రాలు కానివ్వండి, కేంద్రం. ఆ బేస్ మీద మనం అడుగుతాం. ఆ బేస్ మీద నిన్న మొన్న మళ్ళీ ఒక వాదన వచ్చింది. దాని మీదనే మనకు తమిళనాడులో 69% వచ్చింది. వాజ్పేయి గవర్నమెంట్ మైనార్టీలో ఉన్నప్పుడు జయలలిత కర్ణన్ ఇద్దరు కలిసి చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. దాని మీదనే మన బీహార్లో కొట్టింది. బీహార్లో 42% రిజర్వేషన్ వల్ల కొట్టేసి 75-75కి వెళ్ళిపోతుంది. 65 మళ్ళీ ఈడబ్ల్యూఎస్ 75కి వెళ్ళిపోతుంది. అది హైకోర్టుకు పోతే నితీష్ కుమార్ గారు చాలా పారదర్శకంగా లెక్కలు చేసి చెప్పారు. ఆయన ఎన్డీఏలోకి పోయింది కాబట్టి ఈ సైంటిఫిక్ డేటా కోర్టు ముందు పెట్టలేదు కాబట్టి కొట్టేసి. అందుకనే తేజస్విని యాదవ్ మీరు చేయకపోతే అదే సైంటిఫిక్ డేటా, ఆయన కూడా డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను మా పార్టీ తీసుకుపోయి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని సాధిస్తాను. ఇప్పుడు మనకు జనాభా లెక్కలు ఖచ్చితంగా బీసీ జనాలు ఎంతమంది, ఏ జనాలు ఎంతమంది తెలియాలని రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు. నిన్న మొన్న మీరు చూశారు. ఈ దేశంలో ఒక స్కాన్ లాంటి కులగణన, ఈ దేశంలో ఒక ఎక్స్రే లాంటి, ఒక మనిషి దేశంలో ఏ రోగం ఉందో తెలియాలి, డిఫాల్ట్స్ ఏమో తెలియాలంటే ఒక ఎక్స్రే తీయాలి, ఒక స్కాన్ తీయాలంటాడు రాహుల్ గాంధీ. పోతే దాన్ని తీయమని మనం ఎందుకు అడుగుతున్నామంటే ఈ జనాభా లెక్కలు అసలు రాష్ట్రాలు చేసేవి రాష్ట్రాలకి పరిమితం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేసేటప్పుడు స్టాటిస్టికల్ మినిస్ట్రీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి క్యాస్ట్ అనేటటువంటి పదాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి, క్లాస్ ఉంది కదా ఇప్పుడు బీసీ అంటే క్లాస్ ఉంది, క్యాస్ట్, అందుకే నేను క్యాస్ట్ చెప్తే క్యాస్ట్ అని బీసీఏ కాదు, ప్రతి ఒక్కరికి కులం ఉంది. ఈ దేశంలో 7,000 కులాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 6,40,943 గ్రామాలు ఉన్నాయి. 6,40,943 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏ కులాన్ని ఏ విధంగా పిలుస్తారు. ఈ కులాలలో సింపుల్, దేశవ్యాప్తంగా మీకు 100 కులాలు దాటవు. ఆ కులాలు మీకు దగ్గరగా 7,000 కులాలకి వెళ్ళిపోయింది. 100 నుంచి 200 కంటే ఎక్కువ దాటవు. ఒక కులానికి సబ్ క్యాస్ట్, దానికి సబ్ క్యాస్ట్, దానికి ఇప్పుడు ఎస్సీలలో మాదిగలు ఉంటారు, మాదిగలకు 30 కులాలు సబ్ క్యాస్ట్లు, గౌడ్లకు ఒక 15 కులాలు సబ్ క్యాస్ట్లు, రెడ్లకు ఒక 15 కులాలు సబ్ క్యాస్ట్లు. ఇదన్నీ ఒక దాని మీద తీసుకురావాలి, ఒకటే మాన్యువల్లో తీసుకొచ్చి షెడ్యూల్లో పెట్టేసి అసలు ఎవడు ఎంత ఉన్నాడు పేదరికాన్ని బేస్ చేసుకుని ఇవ్వండి. మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయండి. పేదోడు ఉన్నోడు ఈ రెండే క్రైటీరియా పెట్టి రిజర్వేషన్ ఇవ్వండి, మేము వద్దంటున్నాం. కాదని అంటలేం కదా. అగ్రకుల పేదలకే రిజర్వేషన్ తీసుకొచ్చేయటం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్న గైడ్లైన్స్ ప్రకారము దేశవ్యాప్త కులగణన, ఈ ఎక్స్రే స్కానింగ్ అనేది ఇంకా జరిగితే ప్రజలందరూ లబ్ధి పొందుతారు. గొడ్ల కాడికి పోయే పిల్లగాడు బడికి పోయే పిల్లగాడు ఉద్యోగస్తుడైనోడు రాజకీయ నాయకుడు. ఇవన్నీ చేస్తారు రాజకీయ పార్టీలను. మీకు నమ్మకం ఉంది ఒక ఉద్యమం? నాకు నమ్మకం లేదు. మరి ఎట్లా చేయాలి అంటే మనం ఒకటి ఆలోచించాలి రాఘవేంద్ర భాయ్ సార్, మన ఎజెండా లైవ్లు ఉందా లేదనేది నేను చూసుకుంటాను. ఉద్యమకారుడు అదేంటంటే రాహుల్ గాంధీ గారిని జోడో యాత్రలు నేను కలుసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ టైం ఇచ్చి రాహుల్ గాంధీ గారికి నేను సూటికి ఒకటే మాట్లాడుతున్నాను, సార్ మీ పార్టీ వెంటిలేటర్ మీద చచ్చిపోవడానికి రెడీగా ఉంది. మీరు చచ్చిపోతున్నా సరే బీసీలు బాగుపడొద్దు అనుకుంటే ఇక మీ ఇష్టం. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగింది, ఏమైనా నువ్వు ఎట్లా మాట్లాడాలి అంటే ఉన్నదే మాట్లాడి. జయరాం రమేష్ అన్నాడు, టైం చూసుకొని మాట్లాడండి, 20 నిమిషాలు టైం తీసుకోండి. మైక్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టండి, మొత్తం రాహుల్ గాంధీ గారిని కడిగి పడేసి. మీరు బీసీల పక్షం వహించకుండా ఈ దేశంలో మీకు అధికారం రాదని తేల్చి చెప్పింది నేను. మీలాంటి వాళ్ళు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు కదా, దేశవ్యాప్తంగా కూడా నిజంగా కూడా జనాలు సగం కన్నా ఎక్కువ బీసీలు ఉంటారు. మిగతా క్యాస్ట్ 60% దాటిపోయింది. మిగతా క్యాస్టులు కూడా ఉంటాయి. అయినా ఇవి ధైర్యం అనుకోవాలన్నా, తెగింపు అనుకోవాలన్నా వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఎన్ని మైక్ల ముందు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ పోతారు, అధికారులను కైవసం చేసుకుంటారు, చట్టసభలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాల్సిన మన గొంతుకేమో మిగతా వాళ్ళు పరిధి ఉంది. ఇప్పుడు ఈ బీసీ సమస్యల మీద రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రపంచ వేదికలు. నేను ఒకటే అంటున్నాను, సూటి మాట్లాడాలంటే
ఆ ప్రెజర్ ఉండాలి. ప్రెజర్ బిల్లు కావాలంటే అమ్మ మాకు ఓట్లు వేయరు అన్నప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడారు. మీరు చెప్పింది కరెక్ట్. ఓట్లు వేయరు అన్నప్పుడే వాళ్ళు మీరు ఈ నరేందర్ అన్న లాంటి వాళ్ళు వస్తారు ముక్కుసూటిగా మాట్లాడితే పోతే ఏమవుతుందా వీళ్ళతో మాకైతే ఓటు పడుతుంది ఎట్లా మారాలి బీసీలకు రావాలంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ బీసీసీలు పెట్టింది, బీజేపీ పార్టీ బీసీసీలు పెట్టుకుంది. ఎందుకు పెట్టారు బీసీసీలు అంటే బీసీలు మేము ప్రేమతో కాదు, ప్రొటెక్ట్ చేసుకోవడం. లేదు బీసీలు అందరినీ తీసుకొని సెల్లులు వేయడానికి, సెల్లులు వేయడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నాలాంటి వాళ్ళతో ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. నేను మీకు ఒక పిక్ పంపిస్తా. జాతీయ బీసీ కమిషన్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్లో ప్రొటెక్ట్ చేశాం, అరెస్ట్ అయ్యాం. అయితే బీజేపీలో ఉండే బీసీలంతా మా మీద దాడి చేసి, అంటే మా పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు అంటే, నేను చేసే ప్రొటెస్ట్లో నా మీద దాడి చేసిన ప్రయోజనం కూడా ఉందిగా లేదా? నా మీద దాడి చేసిన ప్రయోజనం కూడా నా ప్రొటెస్ట్లో ఉంది. ఆయన నా మీద ఎందుకు దాడి చేసిండు? ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి మెప్పు కోసం చేసి ఈ పద్ధతి ఈ పందా అనేది మన వాళ్ళలో మారాలి. కార్యకర్తలు అతను బీజేపీ పార్టీలో ఉండనియండి, కాంగ్రెస్ పార్టీలో ఉండనియండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండనియండి. ఈరోజు సిపిఐ పార్టీ బీసీ హక్కుల పోరాట సమితి, రజక వృత్తిదారుల సంఘం అని చెప్పి సిపిఎం పెట్టి అందులో ఉండేవాళ్ళు తమ్మినేని వీరభద్రాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తా, ఎవరో బీసీ నాయకుడు వస్తే మాకేంటంటే బీసీ నాయకుడు బీసీల కోసమే పనిచేస్తాడు, పార్టీ కోసం పనిచేయట్లేదు కదా. బీజేపీలో ఉండేటటువంటి ఆలే భాస్కరుడు ఆల్ నరేంద్ర గారి అబ్బాయి. ఆల్ నరేంద్ర గారు ఎంత పెద్ద నాయకుడు. ఆల్ నరేంద్ర గారు అబ్బాయిని తీసుకుపోయి బీసీసీ లేయడం ఎంతవరకు కరెక్ట్? బీసీ మోర్చా కూడా ఆయన ఉపనాయకుడు ఆల్ నరేంద్ర గారు, నరేంద్ర మోడీకి సమకాలికుడు. శ్యామ్జీ ఈరోజు ఆర్ఎస్ఎస్లో మోహన్ భగవత్కు సమకాలికుడు, నరేంద్ర గారి తమ్ముడు. ఆయన కేంద్ర మంత్రిని చేయొచ్చు, బండి సంజయ్ లాగా చేయొచ్చు, కిషన్ రెడ్డి లాగా చేయొచ్చు. ఇప్పుడు మీ మాటలు ఏంటంటే మీకు సంపూర్ణ అవగాహన ఉన్నట్టుగా అర్థమవుతుంది. సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఇవన్నీ మీరు చూసినారు కదా, ఇంకా కూడా నమ్ముతున్నారా బీసీ ఉద్యమాలు పనిచేస్తుంది, బీసీ చైతన్యం 100% బీసీ జనాభా తమాషా పదే ప్రకారం బీసీలకు ఈ దేశంలో బీసీలు బాధితులు ఎప్పుడు 1 ఏళ్ళ 2 ఏళ్ళ ఎన్నేళ్ళైనా బీసీలు బాధితులే. ఎందుకంటే వీళ్ళకు రాజ్యాంగ రక్షణ లేదు. నెంబర్ 1 పాయింట్, చట్టబద్ధత లేదు. రాజ్యాంగ రక్షణ లేదు, చట్టబద్ధత లేదు. బీసీలు ఏకం కాకపోతే నష్టపోయేది బీసీ. ఎప్పుడు ఏకం చేస్తారు మీలాంటి ఉద్యమం? అది చెప్పండి. మేము ఏకం చేస్తున్నాము, మా పరిధి, మాకు ఒక పరిధి ఉంది. నరేంద్ర గౌడ్ గారే కాదు నేను అనేది, నరేంద్ర గౌడ్ గారు సీరియస్ పని బీసీలో ఉన్న మీ సంఘంతో పాటు మిగతా సంఘం నాయకులంతా ఈ రోజు ఏమైంది, కదర్ కండలు వేసుకొని పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు నాయకులు. ఏమనేది కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న బీసీ వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఆర్జీబీలో. మీలాంటి వాళ్ళేమో ఇదే సింగిల్ బెడ్ ఒకరిద్దరు. నేను అట్లాంటిలేనా, నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇప్పుడు నిజంగా కూడా నమ్మి ఒకసారి నువ్వు మా ప్రతినిధిగా ఉండి కొట్లాడమని అంటే పార్టీలకు అమ్ముడు పోతుండే, మరి ప్రజలది ఏం తప్పు ఉంటుంది? ఇక ఈ గాడి అమ్ముడు పోయినప్పుడు 500కు 1000కు మేము కూడా అమ్ముడు పోతాం. అమ్ముడు పోయిన వాళ్ళని చూడొద్దు. మరి ఎట్లా చేయాలి, ఎట్లా మారాలి? ఇప్పుడు ప్రజలు ఏంటంటే అమ్ముడు పోయిన వదిలేసేయాలి. ప్రజలే వచ్చి ఉద్యమాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుడే, ప్రతి ఒక్కళ్ళు మార్పు కోరుకోవాలి. ఇప్పుడు ప్రజలే ఉద్యమం తీసుకోవాలంటే ఈ బీసీ సంఘాలను కొంతమంది ప్రతినిధులను పంపిస్తుంటాం కదా, ప్రతినిధులను పంపాలి. ప్రశ్నించే గొంతుకలుగా తయారు కాదు, ప్రశ్నించే గొంతుకలు కూడా తయారు ఉన్నారుగా. ప్రశ్నించే గొంతుకగా మీకు ఒక్కటే కాదు కదా. నరేందర్ గౌడ్కు ఎట్లాంటి శక్తిని ఇస్తే బీసీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? నా సొంతంగా శక్తి అవసరం లేదు, అంటే ప్రజల నుంచి ప్రజలలో పరివర్తన వచ్చి మేము ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందనే సొంత ఆలోచన వస్తే ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ప్రజలు ఆలోచించారు. ప్రజల్లో ఏమవుతుందంటే ప్రతి 10 yearsకి ఒకసారి ఒక సైకిల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపం వస్తే కాంగ్రెస్కి ఇస్తాం, కాంగ్రెస్ మీద కోపం వస్తే బీజేపీకి ఇస్తాం. ఉన్నాయి అవే పార్టీలు. మీరు పెట్టలేక మరి మీలాంటి వాళ్ళు పార్టీలు పెడితే దానికి ఏం దూరం? టైం వస్తే పెడదాం, మరి అట్లా పెట్టాలి. పెట్టినప్పుడు మీరు అనండి, టైం వస్తే పెడదాం, దానికి ఏం లేదు. టైం వస్తే ఖచ్చితంగా పార్టీ కూడా పెడదాం. పార్టీకి ఆదరిస్తే దాన్ని బీసీల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఇంకా వేరే ఉండదు. ఖచ్చితంగా టైం వస్తే పెడదాం. రాజేందర్ లాంటి పెద్ద నాయకుడు, రాజేంద్ర లాంటి వాళ్ళు పెడతారని ఆశించారు. పెద్ద చిన్న ఏముంటుంది అన్న, ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు. ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన నాయకుడు. ఈటల రాజేందర్ ముదిరాజ్ అంటే మామూలు వ్యక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో గుర్తుపట్టని వ్యక్తి లేదు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన ఒక అర్ధ శతాబ్దం నుంచి పనిచేస్తారు, 50 ఏళ్ళ నుంచి బీసీల కోసం ఆయన అందరూ గుర్తుపడతారు. ఆయన పార్టీ పెట్టిందనుకోండి, కృష్ణయ్య గారి పార్టీ ఇది బీసీల పార్టీ అని చెప్పి అందరూ ఓట్లేస్తారు. కొత్తగా ఒక ఆయన పొలిటికల్గా వచ్చి పెడితే అది బీసీల పార్టీ అనిపించింది. రాజేందర్ లాంటి వాళ్ళు కానీ కృష్ణయ్య వాళ్ళ లాంటి వాళ్ళకి తెలియలేదు అనుకుంటారు, వాళ్ళే పార్టీలు పెట్టలేదంటే ఏం కారణం? ధైర్యం లేదు. నేను అడిగినాను,
ఎందుకు పెట్టట్లేదు అన్న పార్టీకి డబ్బులు లీడర్ నేనన్నా అత్యధిక జనాభా ఉన్న మనకెందుకు డబ్బులు? ఇప్పుడు కేసీఆర్కు ఓట్లు లేవు, వాళ్ళ మంది లేరు, కులం లేదు, ఆయన డబ్బులు కావాలి మనకెందుకు? అంత మనోలే కదా. అత్యధిక జనాభా మనోళ్ళు ఎందుకు గెలిపిస్తలేరు? ఒక ఊరుకు బీసీ వాళ్ళు నిలబడితే ఎందుకు గెలిపిస్తలేరు? బీసీ వాళ్ళు నిలబడి పూర నర్సేగౌడ ఎవరు నిలబడరు ఇక్కడ అంటే మర్చిపోయి చెప్తా ఉన్నా. ఆయన పాన్ మీద ఓ రెడ్డి ఇంకోరు నిలబడరు. సరే ఎవరైనా గెలవచ్చు. మరి బీసీలు అంటున్నారు కదా, నర్సయ్యగౌడ్ గారిని బీసీ అభ్యర్థి ఎక్కడైనా ఒక అభ్యర్థి బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచో టికెట్ తెచ్చుకుంటే వాళ్ళు ఎంతకు పరిమితం అవుతారంటే నేను బీసీ కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నాకు ఈ నియోజకవర్గం టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప ప్రజలు వాళ్ళని బీసీ నాయకులకి యాక్సెప్ట్ చేయండి, పట్టించుకో. బీసీ నాయకుల గురించి అన్న బీసీ ఒకవేళ కాన్సెప్ట్ బీసీ అభ్యర్థిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, పార్టీ అభ్యర్థిని యాక్సెప్ట్ మనం పెట్టుకుంటాం బీసీ అభ్యర్థి కానీ ప్రజలు బీసీ అభ్యర్థిగా చూడట్లేదు. అంటే ప్రజలు ఎట్లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు అనుకుంటున్నారు? పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఇండిపెండెంట్ కోరుకుంటున్నారా? బీసీల నుంచి ఇండిపెండెంట్గా ప్రశ్నించే గొంతుకలు కోరుకుంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ వచ్చి మన యూట్యూబ్ ఛానల్స్ బాగా డెవలప్ అయిన తర్వాత మీడియా పబ్లిక్ చేతిలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎందుకంటే నేను ఒక 10 ఏళ్ళకు ముందు ఎట్లుండేదంటే పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రెస్ నోట్ రాయాలి, కవర్లో పెట్టాలి, ఎన్ని బాధలు ఉండేది. ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మా సార్ వచ్చిండు ఒక కార్ పెట్టన్నా ఇట్లా చాలామంది నన్ను కూడా చాలా బాధలు పెట్టింది. అవన్నీ దండం పెడతా అని చెప్పేసి బాధితుడే నేను మీడియాకు బాధితుంది అగ్రకుల మీడియాకు బాధితుంది. అయితే ఎక్స్పోజర్ అనేది మీడియా ఒక్కటే ఎక్స్పోజర్ వస్తే సరిపోదు, మనం పని చేయాలి, ఎక్స్పోజర్ కావాలి, పనికి తగ్గట్టుగా ఎక్స్పోజర్ ఉండాలి, ఖచ్చితంగా ఎక్స్పోజర్ కూడా. మీరు ఏదో కొంచెం పని చేస్తున్నాడు అని చెప్పేసి మీ దృష్టికి వస్తే నా దగ్గరికి పిలిపించి వచ్చిన సర్వే చేస్తేనే మీ సర్వేలో మీరు మాట్లాడదామా అని వచ్చేది. అట్లా గుర్తించాలి. నేనే మీ దగ్గరికి రావచ్చు, ఆర్జీవీ మీడియా మంచిగా ఒక 5 లక్షల సబ్స్క్రిప్షన్ ఉంది, నాదెందుకు ఇయ్యం అని చెప్పి కొట్లాడవచ్చు. అది కరెక్ట్ కాదు కదా. ఈయనంత ఫోర్స్ఫుల్గా వస్తుండు, ఈయన ఎందుకు ప్రచారాన్ని కోరుకుంటుందని మీరు కూడా అనుకుంటారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే పబ్లిసిటీ కోరుకుంటాడో ఫ్రాడ్ చేస్తున్నట్లు నా అంచనా చెప్తున్నా. ఎవరైతే ప్రజల్ని మోసం చేయాలి. లాజిక్ చెప్పనా, నరేంద్ర గౌడ్ బాగా పని చేస్తుంది కాబట్టి ఆర్జీ మీడియా వచ్చింది. మంచిగా పని చేస్తే నువ్వు మీడియా వెంట బాగాల్సిన పని లేదు, మీడియా అప్పుడు మన దగ్గరకు వస్తుంది. నేను అందరు నాయకులను కూడా కోరేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, మన మిత్రులు, మీ మిత్రులు, నేను ఏం చెప్తా అంటే అన్న ఇంటర్వ్యూ తీయంటే తీయ అంటే ప్రజల పని చేయాలి, నేను వచ్చి తీస్తా. అప్పుడు నేనే కాదు ఎవరైనా వస్తారు మంచిగా పని చేస్తారు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు అన్నట్టు మీరేం పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పని చేయని వాళ్ళు కేవలం డబ్బులు సంపాదించి పేపర్ స్టేట్మెంట్లో కనిపించాలి, టీవీలలో కనిపించాలని చేసిన నాయకులు ఉన్నారు. గదే రాజకీయం ఏమో, గదే పబ్లిసిటీ ఏమో అని ఇప్పుడు వచ్చే యువతరం కూడా భావిస్తుంది. మంచిగా పని చేసే వాళ్ళని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి తప్పు? మీడియాని మేనేజ్ చేసే వాళ్ళది తప్ప మీడియా తప్ప అనుకుంటున్నారు. మీడియాని మేనేజ్ చేసే వాళ్ళది తప్పు, మీడియాది కూడా తప్పు. అట్లా పబ్లిసిటీ చేయడం కూడా మీడియా తప్పు. ఎందుకంటే అది మీడియాకు సంబంధించి విరుద్ధమైనటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి పని చేయకుండా వాడికి పబ్లిసిటీ ఇచ్చి ప్రజలు నెత్తి మీద రుద్దటం అనేది తప్పు కదా. అయితే గతంలో మేము మొన్న మార్చి 1 నుంచి 20 వరకు పాదయాత్ర చేసాం. అంటే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రజలు చాలా మంచివాళ్ళు, రాజుల కాలం నుంచి నేటి వరకు వాళ్ళు మీకోసం పనిచేస్తామని ఎవరు పోయినా కూడా హక్కున చేర్చుకుంటారు. మేము పండుగల సాయాన్న ముదిరాజు తెలంగాణ రాబిన్ హుడ్ అంటే ఆయన దగ్గర నుంచి సర్దార్ సర్వాయి పాపన్న కోట వరకు ఈ ప్రజల కోసం పనిచేసిన మహనీయుల్ని తాకు వాళ్ళ ఊర్లను టచ్ చేస్తే ఎజెండా ఏంటంటే బీసీలకు చట్టసభల్లో వాటా అంతిమ లక్ష్యం. ఈ దేశంలో కావాల్సింది ఏంటంటే చట్టసభల్లో బీసీల వాటా వస్తే ఇక అసలు ఉద్యమమే అవసరం లేదు. బీసీ నీ ప్రతినిధి ఆడు ఉంటాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో వాటా ఏ విధంగా మనకు 2 ఎంపీలు ఎస్టీ, 3 ఎంపీలు ఎస్సీ, అది బీసీలకు వస్తే 8 ఎంపీలు వస్తాయి. ఒక 7 నుంచి 8 ఎంపీలు మనకు వచ్చినాయి అనుకోండి. ఆ చట్టసభల్లో బీసీ వాటా కోసం మేము పాదయాత్ర చేస్తే అసలు పరిచయం లేని వ్యక్తి రాఘవేందర్ గారు చూసారు, బ్రదర్ మీరు కాన్సెప్ట్ బాగుంది, మీరు మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి ఛాయో నీలో దాపించి ఒక ఆయన టిఫిన్ పెట్టిండు, ఒక ఆయన భోజనం పెట్టిండు. అసలు మేమేమనుకున్నాం తెలుసా, ఒక 30 మందిని పాదయాత్రకు రెడీ. పాదయాత్ర అంటే అందరు చేయలేదు, 30 మందిని కోరుగా మనం ఎవరం పోబోతుంది అంటే 50 మంది అనుకున్నాము. కంటిన్యూ 30 మంది ఉండాలని ఒక అంచనా పెట్టుకున్నాం. ఒక 25 అయితే పక్కా ఉండాలి, లేకపోతే అది ఉండదని చెప్పేసి ఒక బ్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక సమస్య వచ్చింది. మనకు భోజనం ఎవరు పెడతారు అంటే ఒక 2 వర్కర్స్ని పెట్టుకోవాలి, ముందు పోయి భోజనం పెడతారంటే ఒక టాటా ఏసీ, స్టవ్లు, గిన్నెలు, బియ్యం, ఒక అన్నాడు 2 గంటల బియ్యం ఇస్తే పోయి మీరు కష్టపడుతున్నారు అన్నాడు. సరే ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కసారి కూడా వంట చేయగలి జనం మేము పెడతాం భోజనం. ఒక అక్క వచ్చినదే ఏముంది ఆయన అసలు మేము మాకు ఇక్కడ కొంగర కళాల దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక అక్క పాపం రజకులు వాళ్ళు బర్రె పాలు పిండింది ఈవినింగ్. ఎవరు బిడ్డ మీరు అంటే అక్క మేము ఇట్లా పాదయాత్ర చేస్తున్నాం బీసీల కోసం అంటే మా కొడుకు ఇట్లా ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసిండు, మేము బీసీలమే, నువ్వు మా ఇంటికి రాడి మీకు అందరికి ఛాయ్ బస్తా తీసుకుంటాం. ఆ ప్రేమ చూడు ఎట్లుందో, మా ఇంటికి రాడి మీకు అందరినీ ఛాయ్ బస్తా తీసుకుంటాం. ఒక ఆయన ఉప్మా చేసుకొచ్చి పెట్టి, ఒక ఆయన కూల్ డ్రింకులు తెచ్చిపోయి, ఒక ఆయన వాటర్ బాటిల్స్ ఇచ్చిపోయి 20 రోజులు దగ్గరగా రోజు 30 నుంచి 40 మందికి భోజనం పెట్టి సాగుతుంది. మా ఒక 5-6 కార్లు వెనక నుంచి వస్తున్నాయి, నడుచుకుంటూ పోతున్నాయి. మాకు ఒక్కరోజు కూడా భోజనానికి ఇబ్బంది కాదు. మరి ప్రజలకు విశ్వాసం లేదు, ఎందుకు పెట్టి చెప్పాలి? మేము ఎవరో పోతున్నాం, వాళ్ళకి పరిచయం లేము అంటే వాళ్ళు కామన్ ఎజెండా ఏంది, బీసీలు వీళ్ళు మన కోసం పనిచేస్తున్నానే కదా. దాంట్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాతో పాటు 2-3 ఎస్సీ మహిళలకు కూడా పాదయాత్ర. మేము కూడా బీసీ రాజ్యాధికారంలో బాగా ఉంటాం, వాళ్ళకు వస్తే మాకు మంచిదే కదా. సరే వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నాం సరే, కానీ కమ్యూనిజం ఇక్కడ ఇప్పుడైతే మీరు నమ్ముతున్నారు, ప్రజలు మారినారు. ప్రజలు ఎప్పుడు ఒకరినే ఉన్నారు, ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఎందుకు మారిరు అనే మాట యూజ్ చేసినంటే గతంలో కూడా మీలాగా బాగా పనిచేసే వాళ్ళు అంటే నరేంద్ర అన్న ముందు కూడా కొంతమంది ప్రజలని దగ్గరికి అయ్యే ప్రయత్నం చేస్తే ఇండిపెండెంట్గా గెలిపించిన సందర్భాలు అంటే కష్టపడి అక్కడ పార్టీలు ఉన్నప్పుడు కొట్లాడి ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఏదైతే నమ్మకంతో వాళ్ళు గెలిపించారో చట్టసభలు అలా మాట్లాడతారని అలా పోకముందు అమ్ముడు పోయి పార్టీ కండువాలు కాపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పార్టీ అంటే ప్రజలు కూడా మారేది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే ఇవన్నీ చేస్తుంటే కొంత విశ్వాసం వచ్చింది. మీరు అన్న నేనేమంటున్నా అంటే రాజ్యాధికారం కావాలి, చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం వహించాలంటే నరేందర్ గౌడ్ లాంటి వాళ్ళు లీడ్ తీసుకోవాలి. ఒకటి నీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలను ఒక 10 మందో 15 మందో ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్గా నిలబడాలి, గెలవాలి. నెంబర్ 1 అంటే ప్రజలు కూడా మారాలంటున్నా, అందుకని గెలిపియాలి. మళ్ళీ ఎంపీ ఎన్నికలలో కూడా 100 మందో 110 మందో 150 మందో ఒక 50 నుంచి 100 మందిని గెలిపియాలి. అప్పుడు ఎందుకు రాజ్యాధికారంగా రాదు? పార్టీలు అందరూ కూడా వస్తారు. అమ్మ బీసీ నరేందర్ గౌడ్ చేస్తే బీసీలు అంతా మారినారు, 119లో 10-15 స్థానాలు ఇప్పుడు గెలిపించారంటే రేపు 20, 30, 50 మాకు అధికారం చేజారుతుంది అనుకున్నప్పుడు మారుతారు కదా. దీన్ని మీరు ఏకీభవిస్తారా? 100% జరగాల్సింది అదే. అల్టిమేట్గా ఏ ఉద్యమం అయినా కోరుకునేది మీరు చెప్పే రిజల్ట్ అది. ఆ రిజల్ట్ తీసుకురావడానికి ఇప్పుడు పడే ప్రయత్నం ఇదంతా. అయితే ప్రజలు ఏంటంటే ప్రజలలో పోయి కష్టపడితే ఖచ్చితంగా నమ్ముతారు. పాదయాత్ర చేస్తుంటే మన దగ్గర పాదయాత్ర కల్చర్ లేదు, కానీ ఆంధ్రాలో అయితే లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే అధికారం ఇచ్చింది, జగన్ బాబు పాదయాత్ర చేస్తే అధికారం ఇచ్చింది. ఇక్కడనేమో కేసీఆర్ ఉద్యమం చేస్తే ఆయనకు అధికారం 10 ఏళ్ళు ఇచ్చింది. అయ్యో పాపం వాడు కష్టపడుతున్నాడు కదా, వాడు చేస్తున్నాడు కదా, మన కోసం చేస్తున్నాడు కదా అని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా అన్ని పార్టీలకు తొందరగా మౌల్డ్ అయ్యేది బీసీలే. ఇలా మనస్తత్వం ఎట్లుంటుందంటే శుతిమెత్తటి మనస్తత్వం బీసీలు, అమాయకత్వం బీసీ. అయితే మేము ఎక్కువ ఫోకస్ ఏం పెట్టినామంటే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము ఎవరైనా ఒక సమస్యతో వస్తే ఆ సమస్య తీర్చడానికి గైడ్ చేయటం, సమస్య పరిష్కారానికి కృషి చేయటం, ఈ పని పెట్టడం బాగా ఎక్కువగా. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్ వర్క్ అదే కదా కావాల్సింది. ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది, మొబైల్ ఫోన్స్ వచ్చింది. మా బాబుకి ఇబ్బంది ఉందన్న అంటే దానికి సమస్య ఇప్పుడు మీతో అవుతుంది అన్న, ఆయనకి హెల్ప్ చేయండి ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. మా దగ్గర కూడా ఏం లేదు చేయడానికి, మేము కోటీశ్వర్లం కాదు, కాకపోతే సమస్యని పెద్దవాళ్ళ దృష్టి పరిష్కార దిశగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎప్పుడు పెట్టారు తెలంగాణ బీసీ సంక్షేమం? 2009లో పెట్టినారు. దాదాపు 10 అంటే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అవుతుంది. 2010లో రిజిస్ట్రేషన్ చేయించినాము. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మేము కృష్ణయ్య గారి దగ్గరనే పనిచేసినాం. ఆర్ కృష్ణయ్య గారే మాకు బీసీ సంఘం అంటే ఆయన దగ్గర మిత్రుడు కూడా. ఆయన ఆ రోజు ఏం చేసిందంటే తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవట్లేదు, తిరుపతిలో స్టేట్ ఇచ్చినప్పుడు మేము దాన్ని క్వశ్చన్ చేస్తే బయటకు వచ్చి పెట్టినా మమ్మల్ని బాగా అందరు బాగా రిసీవ్ చేస్తారు. రాటు తేలిదా మరి ఉద్యమంలో? రాటు తేలిదా అంటే నేను ఈ గడ్డన్నారంలో ఉన్న అంబర్పేట హాస్టల్ నుంచి కృష్ణయ్య గారితో అంటే బీసీ ఉద్యమంలో లాగ్ కట్టుకునే నుంచి నేనే పనిచేసాను. నిక్కర్ బ్యాచ్ నుంచి నేను. మరి మీ సంఘం అంతా మీలాంటి వాళ్ళనే నియమించరా లేకపోతే దాదాపుగా నాలాంటి వాళ్ళే నికార్సు పనిచేసే వాళ్ళే? నికార్సు అంటే మా దగ్గర నికార్సు పనిచేయలేకపోతే ఉండలేదు, ఎందుకంటే అవకాశం లేదు. ఇప్పుడు కృష్ణాన్ని కూడా అడిగితే ఇదే అనేది ఇప్పుడు మేము చాలా క్లోజ్ ఉండి ఛాయ్ రమ్మంటే పోయినప్పుడు అడిగితే ఎట్టు అన్న సంఘం నాయకులు అంటే ఆయన ఒక పెద్ద మనిషి నాకు ఆయన పేరు కూడా అవసరం అట్లా నాయకులు ఉండి మంచిగా పనిచేస్తే నేను నవ్వుకుంటూ చెప్పేది అన్నకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏం లేదన్న మారుతారు అనేది. అవును
మళ్ళీ ఆయన అంశంగా మీరు అనిపిస్తుంది అంటే బలంగా మార్పు గొంతు కూడా ఉంది కోరుకోవడం కదా. మీరు అట్లాంటి వాళ్ళైనా నమ్ముతున్నారు, నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నారా అని నిజంగా పనిచేసే వాళ్ళని నమ్ముతాం. ఎందుకంటే ఆన్ కెమెరాలు ఆన్ కెమెరాలు అంటే మా దగ్గర పని చేయాలంటే మాలాగానే పనిచేయాలి, వేరేలాగా పనిచేస్తే నడవు. ఎందుకంటే దాని స్వరూపం అట్లుంటుంది, అంతే భావ సారూప్యత కలిస్తేనే పని చేయగలుగుతాం. ఒక బండి ఒక ఎద్దు ఇటు పోయి ఒక ఎద్దు అటుపోతే బండి నడవద్దు కదా, ఎడ్లు ఒక విధంగా నడవాలి కాబట్టి నడిచేటట్టుగా మీరు నాయకత్వం సంతోషం అట్లనే వహించాలని. అంటే ఉద్యమకారులలో ఒకటి రాఘవేంద్ర భాయ్ సార్, మనం చూడాల్సింది ఏంటంటే తాత్కాలికం అవన్నీ. ఒక ఉద్యమకారుడిగా ఉండి తను ఏదో ఆయన ప్రయోజనాల కోసం పనిచేస్తే అది ఎక్కువ రోజు నిలబడదు ఆ ఉద్యమం. పక్కనున్న వాళ్ళు కూడా విశ్వసించరు. అవును, ఒక నాయకుడు అండి ఎట్లుంటుందంటే మన్మోహన్ సింగ్ గారిని ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి ఎందుకు పెట్టి చెప్పారు, చాలా నికాసైన క్యారెక్టర్, చాలా గొప్పవాడు. ఆయనను పెట్టి వెనుకున్న వాళ్ళు ఎన్నో తప్పులు చేసారు, నేను చేయలేదని అనట్లే, కానీ నీకు చూపిస్తానికైతే ఒక ముఖం, ఒక నిజాయితీ పరుడైతే ఉండాలి. ఇప్పుడు మోడీ ముఖం ఒక్కటే ఈ దేశానికి ఎందుకు చూపిస్తుంది బీజేపీ అంటే, మోడీకి వేరే వ్యాపకం లేదు, భార్య పిల్లలు లేరు, అభివృద్ధి లేదు, ఏది లేదు. ఆయనను పెట్టి మరి ఆయనకు కూడా ఆర్థిక దోపిడీదారులు ఉన్నారు, లేరని నేను అంటలేదు. అక్కడ కూడా ఆర్థిక దోపిడీ. నరేంద్ర గౌడ్ ముఖం పెడితే మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఉపయోగం ఉంటుంది అంటే ఎట్లా? వాళ్ళ గురించి వద్దు, మన గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు అనేది కూడా కరెక్ట్. ఎప్పుడైనా ఒక నాయకత్వము ఒక వ్యక్తిత్వమే ఆ పార్టీని కానీ ఆ సంఘాన్ని కానీ పైకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు భారతీయ జనతా పార్టీని నిలబెట్టారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు. తర్వాత మిగతా వాళ్ళు కాంగ్రెస్ని నిలబెట్టింది కూడా గాంధీ, నెహ్రూ పార్టీ వీళ్ళే. టీఆర్ఎస్ని నిలబెట్టింది కూడా ఒక కేసీఆర్ ముఖం. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, యోధాని యోధులు, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఉన్నారు. పొలిటికల్ పార్టీ కేసీఆర్ పెట్టింది కాబట్టి కేసీఆరే ముందుకు వచ్చింది. సరే, ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం నరేంద్ర గౌడ్ గారు పెట్టారు, మీరు ముందున్నారు. రాజ్యాధికారం రావాలంటే ఎమ్మెల్యేలు గెలవాలి. ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీకోసం మాట్లాడతారు, మన కోసం మాట్లాడతారు. మీలాంటి వాళ్ళు గెలిస్తే బీసీలకు ఏం కావాలి, జనాభా తమాషా పద్ధతి అంటే ఎట్లా బాధలు పడుతారని చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందు నేనేమంటే ఎమ్మెల్యేలు గెలవాలంటే గ్రామీణ స్థాయిలో బలంగా ఉండాలిగా. మనం ఖచ్చితంగా బలం. ఇప్పుడు గ్రామీణ ఎన్నికలు అంటే గ్రామ స్థాయి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఎంతసేపు వాళ్ళ గురించి ఎమ్మెల్యే మీరు ఉన్నారు, ఎమ్మెల్యే స్థాయిగా నిలబడాలని ఉంటుంది. అండ్ మీ సంఘం గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఇక్కడ సర్పంచ్ అయినా ఎంపీటీసీనో గెలవాలని ఉంటుంది కదా, వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తే నిలబెట్టే అవకాశం ఉంది? మేము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే అండి, గ్రామీణ స్థాయిలో నాయకత్వం లోపం ఉంది, దొరకట్లేదు. హార్డ్ కోర్ నాయకత్వం దొరకట్లేదు. దొరికిన కాడ మాత్రం మేము వాళ్ళని ఒకటి గైడ్ చేస్తాం. మీరు అదే గ్రామంలో ఉండండి, అదే మండల హెడ్ క్వార్టర్లో ఉండండి, మన వాళ్ళ సమస్యల మీద పోలీస్ స్టేషన్ పంచాయతీ, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేటువంటి చిన్న చిన్న పంచాయతీలు, వాటి మీదనే మీరు పూర్తి టైం కేటాయించండి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు పనిచేయండి. మీరే నాయకుడికి ఇస్తారు. సంఘంలో నేను నాయకుడు కావాలని కాదు, వచ్చిన ప్రతి కార్యకర్త వాళ్ళు ఎంచుకున్న పరిధిలో, వాళ్ళు పెట్టుకున్న సెక్టార్లో, వాళ్ళు పెట్టుకున్న నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కావాలని ఉంటాడండి. ఆ ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఎల్బీనగర్ ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలంటే ఆయన ఏం చేయాలనో ఆయన విధి విధానాలు మనం చెప్తాం. ఎవరికి ఏం చేయాలి, ఏ స్లంలో పోయి ఏం చేయాలి, ఏ గ్రామంలో పోయి ఏం చేయాలి, పిల్లలు చదువుకుంటే ఏం జరుగుతుందనే పిల్లల్ని స్కూల్ తీసుకుపోయి తోడటం, హాస్టల్ సీట్లు ఇప్పించడం. నువ్వు నాయకుడిగా ఎమర్చి కావు, నువ్వు నాయకుడిగా ఎమర్చి ఇగో నేను ఏది లేనప్పుడే ఇన్ని చేయగలిగిన, మీరు నాకు సర్పంచ్ని చేయండి, జడ్పీటీసీ చేయండి, ఎమ్మెల్యేని చేయండి, ఇన్ని చేయగలుగుతున్నాయి అని చెప్పి నువ్వు అట్లా ఎమర్జీ కావాలని చెప్పి. సరే, గెలుపోవటంలో అతీతం మన చేతులు ఏముండదు. ఓటమి అయినా గెలిపోయినా మనకు అక్కడ ఒక పర్సనాలిటీ ఎదగాలి కదా. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలవాలన్నా గ్రామాలలో ఉండాలి, మండలాల్లో ఉండాలి, నియోజకవర్గాలలో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇది మంచి అవకాశం కాబట్టి మీ ద్వారా నేను ఏం చెప్తా ఉన్నా అంటే, బీసీ అని కాదు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు పనిచేసే వాళ్ళకి ఆర్జీ మీడియా కూడా చేయుతని అందిస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటంటే, ఏ మీడియా సంస్థకు అయినా ₹1,00,000 అడుగుతారు, ₹1,00,000 అడుగుతారు, మేము ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం అంటే అతి తక్కువ రేటు, అంటే సాధారణ పరిధిలోనే మేము ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మరి మీ బీసీ సంఖ్య నుంచి కూడా మీరు మంచి అభ్యర్థులు. నేనేమన్నా ప్రజల కోసం పనిచేసే నన్నే ఒక మీడియా యూట్యూబ్ బాగా 20 లక్షల సబ్స్క్రిప్షన్ ఉన్న యూట్యూబ్ ఫోన్ చేసింది, మీరు సోషల్ మీడియాలో ఇట్లా బాగా చేస్తారన్న, మా సబ్స్క్రిప్షన్ 20 లక్షలు. చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి మాతో ఇంటర్వ్యూలు పెట్టుకుంటారు. మీరైతే ₹1,00,000 ఇవ్వండి అంటే నాకు ఆ ₹1,00,000 ఉంటే నేను ఎక్కువ పని చేయాలి, 10 గ్రామాలు పని చేయగలను. అట్లా అందుకనే ఈ పందాన్ని ఆర్జీ మీడియా తీసుకుని మీరు బాగా పని చేస్తున్నారు. మీరు నేనైతే ఈ విషయం ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లయితే నేను ఎప్పుడు అనుకోలేదు. వాస్తవాన్ని
యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ అంటే చాలామంది అరే గొప్ప విప్లవం అనుకున్నాము. ఇందులో కూడా నన్నే అడిగారు, 1 లక్ష రూపాయలు ఇస్తే మేము ఇంటర్వ్యూ చేస్తాము, మిమ్మల్ని 20 లక్షల మందికి ప్రమోట్ చేస్తాం అంటే నేను దండం పెట్టిన. 20 లక్షల మంది బాగుంటే 1 కోటి మంది అయినా చూస్తాను. 20 లక్షల మందికి ఇమీడియట్ తెలిసి కూడా నేను చేసేది ఏం లేదు. నేను ఇక్కడ నేను తప్పు పట్టాల్సిన పని లేదు, మీడియాని కానీ యూట్యూబర్స్ని కానీ. సరే వాళ్ళ పంత వాళ్ళకు ఉంది. నేనేమంటున్నా అంటే సరే కొన్ని ఖర్చులు ఉంటాయి కానీ మీరు అన్నట్టుగా 30,000, 40,000, 50 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది? నిజంగా నువ్వు యూట్యూబ్ని పెట్టి నువ్వు డబ్బు రాబట్టుకోవాలంటే అవుతుంది. లేకపోతే నామమాత్రమైన ఫీజులతో కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ యొక్క రాజ్యాధికారం రావాలంటే వాళ్ళ హక్కులను తెలుసుకోవాలంటే అక్కడ వాళ్ళు పోటీ చేయాలంటున్నా. చేస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి పోటీ చేసినప్పుడే మన వాయిస్ వినిపిస్తుంది, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కనిపిస్తుంది వాస్తవానికి. అదే మీరు చెప్పింది చాలా చక్కటి ఆలోచన. ఆ విధంగా మన వాళ్ళని కొంతమంది మలిసే ప్రయత్నంలో మనం 200% ఏమైపోయిందంటే ఇప్పుడు ఎలక్షన్ రాజకీయ పద్ధతిని, రాజకీయ పందాన్ని ఈ చాలా పాపులేషన్ తక్కువ ఉండేటటువంటి కులాల వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకొని ప్రజలందరినీ కూడా డబ్బుతో ఏమార్చాలి. అది మన కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి గురించి 1 నిమిషం చెప్తాను. ఆయన 1% కూడా లేని కమ్యూనిటీ, ఆయన డబ్బున్నాము. ప్రజలు కూడా చాలా తెలియకలేదు, నువ్వు డబ్బులు ఇయ్యి నీ డబ్బులు తీసుకుంటే అప్పుడు కోటేయాలని వాళ్ళు వేసేసి. అయితే త్వరలో మార్పు ఏమొస్తుందంటే మనది కూడా అమెరికా, జర్మనీ ఆ టైప్లో వెళ్ళిపోతుంది. ఇక ముందు ముందు ఆన్లైన్ మీడియాలోనే ప్రచారం, ఆన్లైన్ మీడియాలోనే డబ్బుతో పెద్దకు వస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు మీరు ఎంత వేరియేషన్ చూడండి, ఎంత తేడా ఉంది. మొన్న మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తే చాలామంది విద్యావంతులు కూడా చాలా దురదృష్టం, వాళ్ళకు 1000 రూపాయలు పంచడమని వచ్చినాయి. పాపం మన వాళ్ళ మీద కూడా దాడులు చేసినట్టుగా వచ్చినాయి. ఇక పంచుతుంటే పట్టుకుంటాం. అట్లా ఎన్నిక నిజమైన ఎన్నిక కాదు. అది ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఉండాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాదు, ఏదో బలవంతంగా ఎన్నిక తప్ప. చివరిసారిగా అంటే చివరి నుంచి నేను ఏమంటున్నాను అంటే మీరు అన్నట్టు మార్పు ఒకే దఫలో రాకపోవచ్చు కానీ అప్పటిలాగా దశాబ్దాలు కూడా ఏం పట్టు. ఇక 4-5 ఏళ్లలోనే అద్భుతంగా పనిచేసే వాళ్ళకి ప్రజలు పట్టం కట్టారని ఒక నమ్మకం ఉంది. నేను పోటీ చేసినా మీరు పోటీ చేసినా అదే అనుభవాన్ని ఎదుర్కొంటారు. చివరిగా చెప్పండి, ఇక ఒక బీసీ సంక్షేమ సంఘం నాయకులుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఒక బాధ్యతతో కూడుకున్న పదవి అని అంటే నేను అది, ఎందుకంటే ఎక్కువ బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఏం చెప్తారు బీసీలకు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజానికి కావచ్చు? బీసీ ప్రజలందరికీ, అదేవిధంగా ఓన్లీ బీసీ అని కాదు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులం ప్రజలందరికీ కూడా వ్యక్తిని బట్టి, వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టి ఓటేయకుండా, పార్టీని బట్టి ఓటేయకుండా, ఏ పర్సన్ అయితే సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, ఆ వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటేనే ఈ దేశం మారుతుంది, భవిష్యత్ తరాల పిల్లల భవిష్యత్తు మారుతుంది తప్ప మన మీద అప్పటికప్పుడు డబ్బులు తీసుకోను ఇంకోటి చేసి ఓట్లు వేస్తే మాత్రం ఈ పరిస్థితులు మారు. రాంగ పిల్లలు భవిష్యత్ తరాల్లో బానిసలుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రమాదంలో ఎక్కువగా బీసీలు ఉన్నారు. ముఖ్యంగా బీసీలలో ఏంటంటే వీళ్ళు బాధిత సమాజం, వీళ్ళకి ఎటువంటి ఇది లేదు, వీళ్ళకి ఎటువంటి రాజ్యాంగ హక్కులు లేవు, చట్టబద్ధమైన హక్కులు లేవు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు బానిసలుగా చూస్తున్నారు. కాబట్టి ఈ సమాజం మారితేనే ఈ దేశం మారుతుంది. బీసీలు డెవలప్ అయితేనే ఈ దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి బీసీలు డెవలప్ కావాలంటే ప్రజాప్రతినిధిని మంచివాడిని ఎన్నుకుంటేనే అవుతుంది. బీసీలలో ముఖ్యంగా ఓటు చేయతేనేమో పార్టీని బట్టి ఓటేయటం కాదు, వ్యక్తిని బట్టి ఓటేసినప్పుడు మాత్రమే మన సమాజం మారుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది ఇప్పటి వరకు మనం ఒక బీసీ సంఘం నాయకులతో మాట్లాడినట్టుగా లేదు. ఎందుకంటే బీసీ సంఘం నాయకులను తట్టిలైతే బీసీల సమస్యల కోసమే మాట్లాడుతూ ఉంటారు. కానీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మేకపోతుల నరేందర్ గౌడ్తో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేసినా మీరు అందరూ కూడా విన్నారు. తను చెప్పేది ఏంటి, బీసీలు ఎదగాలి, సైమల్టేనియస్గా అన్ని కులాలు ఎదగాలి, జనాభా దమాషా పద్ధతి ప్రకారం ప్రతి కులానికి న్యాయం దక్కాలని ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పోరాటం. క్షేత్రస్థాయి రాజకీయాలను కూడా ప్రోత్సహిస్తాం. మా సంఘంతో పాటు ప్రజలు చైతన్యం చేస్తాం. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఎన్నో మార్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో సిరీస్లో రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే బీసీలతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందనే మనం ఇంత టైం వెచ్చించి, ఇంత కాలాన్ని వెచ్చించి ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ తప్పకుండా ఈ వీడియోలను చూడండి. మీ విలువైన సలహాలు, సూచనలు ముక్కుసూటిగా పంపే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అడిగే మరి క్వశ్చన్స్ని బట్టి కూడా మరొక మారు మనం నరేందర్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంటర్వ్యూ కూడానా, చిట్ చాట్. తన అభిప్రాయాలను మీ ముందు వ్యక్తపరిచే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈ వీడియో ఉంటుంది. మరి తప్పకుండా అందరు చూడాలని, చూస్తారని ఆశిస్తూ మార్నింగ్ న్యూస్లో కూడా ఇలాంటి వాళ్ళని తీసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది.
నేను కూడా ఆలోచన చేస్తా ఉన్నాం, మార్నింగ్ న్యూస్లో కూడా ఇన్వైట్ చేద్దాం. అప్పుడు మీరు లైవ్గా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది, లైవ్ కామెంట్స్ ఉంటుంది కాబట్టి మీరు అప్పటికప్పుడు అడిగే క్వశ్చన్స్కు తన సమాధానం కూడా చెప్తారు. ఎవరైతే నికార్స్గా మీకోసం పనిచేస్తూ ఉన్నారో, మీ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారో అలాంటి నాయకుల కోసం మీరు కూడా పనిచేయండి. అలాంటి నాయకులని మీరు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు, రేపు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు మన కోసమే పనిచేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు కూడా పనిచేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర.